10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై బండి ఆత్మకూరు మండల విద్యాధికారులు యశోద, మోహన్ రెడ్డి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణకు రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య, రవాణా తదితర శాఖల అధికారుల సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద చిన్నపాటి సంఘటన తలెత్తకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీసు అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుప్రక్కల జిరాక్స్ మిషన్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాం. మండలంలో 3 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని జెడ్పీహెచ్ఎస్ బండి ఆత్మకూరు, ఏపీఎంఎస్ బండి ఆత్మకూరు, జెడ్పీహెచ్ఎస్ సంత జూటూరు 3 పరీక్షా కేంద్రాలలో 515 మంది రెగ్యులర్ విద్యార్థులు, 246 మంది ప్రైవేటు విద్యార్థులు, మొత్తం కలిపి 761 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి 1 గంట ముందు అనగా 8:30కు హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే 1997 నాటి యాక్ట్ 25 మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బండి ఆత్మకూరు మండలంలో ఈ నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 3 సెంటర్లలో జరగబోతున్నాయి. అవి 1 జిల్లా పరిషత్ హై స్కూల్ బండి ఆత్మకూరు, ఏపీ మోడల్ స్కూల్ బండి ఆత్మకూరు, 3వ సెంటరు జిల్లా పరిషత్ హై స్కూల్ సంతజూటులో జరగబోతున్నాయి. ఈ 3 పరీక్షా కేంద్రాలకు సంబంధించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమైనది. అనగా ఫర్నిచరు, త్రాగునీటి వసతి, అదేవిధంగా పరీక్షా కేంద్రాలన్నింటిలో విద్యుత్ సౌకర్యము, ఫ్యాన్లు కల్పించడమైనది. ఈ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 761 మంది మన మండలం నుంచి ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రతిరోజు 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష జరుపుతారు. అయితే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు 1 గంట ముందుగా చేరుకోవలసిందిగా మండల విద్యాశాఖ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా మనకు జిల్లా పరిషత్ హై స్కూల్ సంతజూటూరును కొత్త పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ నారాయణపురం, లింగాపురం మరియు సంతజూటూరు విద్యార్థులు చాలా సులభంగా పరీక్షా కేంద్రాన్ని చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అందరు విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోని కాకుండా పరీక్షల భయం పోగొట్టుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాయాలని చెప్పి మండల విద్యాశాఖ అధికారి తరఫున మండల విద్యాశాఖ కోరుతున్నారు. ఇట్లు మండల